హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటే ఎంఎన్డి అంటారు షార్ట్ ఫామ్లో. అంటే ఏఎల్ఎస్ అనే డిసీజ్ వన్ ఆఫ్ ద మోటార్ న్యూరాన్ డిసీజెస్. సో ఈ మోటార్ న్యూరాన్ డిసీజెస్కి అసలు కారణం ఏంటి? ఎందుకు వస్తాయి ఇవి? సొల్యూషన్ ఉందా? ఎలాగ వీటిని స్లో డౌన్ చేయొచ్చు? స్టాప్ చేయొచ్చా? అసలు స్లో డౌన్ చేయొచ్చా? లేకపోతే ఎలాగ దీన్ని రివర్స్ చేయొచ్చు? అసలు రివర్స్ చేయొచ్చా? ఓకే, దీని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు కరెంట్లీ ఈ మంత్ 31 వరకు ఒక చిన్న సేల్ నడుస్తుంది. దానికి సంబంధించిన ఓకే, ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఎన్డి, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఇలాంటి డిసీజ్లు వస్తే చాలా చాలా ఇంకా లైఫ్ ఉండదు. లైఫ్ ఈజ్ డౌన్. లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ డెత్ అనమాట. డెత్ అనేది ఇంకా అతి త్వరలో వస్తుందని చెప్పే డిసీజ్ ఇది. దీన్ని మనం స్లో డౌన్ చేయొచ్చా? స్టాప్ చేయొచ్చా? ఆపొచ్చా? లాంజివిటీని పెంచుకోవచ్చా? అంటే మన ఆయుష్ని పెంచుకోవచ్చా? నిజానికి అసలు దీనికి సంబంధించి అంటే అలోపతిలో ఇది ఎందుకు వస్తుందో కూడా రూట్ కాజ్ తెలియదు. దీనికి సొల్యూషన్ లేదు. ఇది వచ్చిన వాళ్ళని ఓకే, దీనికి సొల్యూషన్ లేదు కాబట్టి మీరు అంతే, మీకు డెత్ సెంటెన్సే ఇది అని చెప్పి పంపించడం జరుగుతుంది. అయితే నేను దీని మీద చాలా చాలా రీసెర్చ్ చేశాను. చివరికి నిన్న నైట్ 2 o'clock మెలకు వచ్చి మొత్తం అంతా కూడా చాలా రీసెర్చ్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కోసారి నాకు మైండ్లో ఒక దాని మీద నేను ఫోకస్ చేస్తున్నప్పుడు అది అసలు టైం అంటూ చూడను యాక్చువల్లీ. అలా మిడ్-నైట్ 2 o'clock లేచి మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ అంటే మీరు ఏదో గూగుల్లోకి వెళ్ళి ఏదో వెతుకుతున్నాను అని అనుకోవచ్చేమో, కానీ కాదు. యాక్చువల్గా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బ్లడ్ రిపోర్ట్స్ వాళ్ళ అంటే డిఫరెంట్ ఎంఎన్డి పేషెంట్స్ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ని కంపేర్ చేస్తుంటే చాలా చాలా విషయాలు బయటపడుతుంటాయి యాక్చువల్లీ. నేను ఇలాగ రీసెర్చ్ చేస్తూనే అసలు రూట్ కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాను. నేను ఆల్మోస్ట్ ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేశాను. అండ్ యాక్చువల్లీ ఆల్రెడీ నేను ఇస్తున్న ట్రీట్మెంట్ కూడా యాక్చువల్లీ అదే రూట్ కాజ్ని బేస్ చేసుకుని ఉంది. అండ్ ఇప్పటి వరకు ఎవరికైతే నేను ఈ డైట్ అండ్ సప్లిమెంట్స్ అండ్ కొన్ని విధానాల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నానో, ప్రస్తుతానికి అంటే నేను లాస్ట్ 2 months నుంచే ఇది స్టార్ట్ చేశాను. అండ్ ప్రస్తుతానికి ఎవరికి కూడా ప్రోగ్రెస్ అవ్వలేదు, విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్. ప్రస్తుతానికి ఇంకా ఎవరికి ప్రోగ్రెస్ అవ్వలేదు. చూడాలి, ఎవరన్నా రివర్స్ అవ్వడం కానీ అట్లీస్ట్ కంప్లీట్లీ స్టాప్ అవ్వడం కానీ రిపోర్ట్ చేస్తున్నాను. 2 months పాటు ప్రోగ్రెస్ అవ్వలేదంటే ఐఎమ్ ఫీలింగ్ మై ట్రీట్మెంట్ ఈజ్ వర్కింగ్. సో డెఫినెట్లీ నా వీడియోస్ చూస్తుండండి. ఫ్యూచర్లో దీని మీద చాలా మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను నేను. ఎందుకనంటే ఏదైతే రూట్ కాజ్ తెలీదు అని అంటూ వచ్చేదో మన అలోపతిక్ మెడిసిన్లో, నేను నా రీసెర్చ్ ప్రకారం రూట్ కాజ్ ఏంటో మీకు చెప్తాను. అప్పుడు బేసికల్లీ అనేక మంది ఈ ఎంఎన్డి పేషెంట్స్ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ నేను కంపేర్ చేసినప్పుడు గమనించిన విషయం ఏంటంటే, ఎంఎన్డి పేషెంట్స్లో ఆటోఇమ్యూన్ పేషెంట్స్ లాగా ఐదర్ ఈఎస్ఆర్ ఎక్కువ ఉండడం కానీ సిఆర్పి ఎక్కువ ఉండడం కానీ గమనించలేదు నేను. అంటే జబ్బు బాగా ముదిరాక కొంతమందికి సిఆర్పి పెరగడం, ఈఎస్ఆర్ పెరగడం జరిగింది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో కానీ జబ్బు ముదురుతున్న స్టేజ్లో కానీ చాలామంది విషయంలో ఈఎస్ఆర్ సిఆర్పి ఎక్కువ లేవు. అంటే ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ లేవు, అవేమీ ఇండికేట్ చేయట్లేదు. ఆటో ఇమ్యూన్ జబ్బులు కానీ ఉంటే ఈఎస్ఆర్ కానీ సిఆర్పి కానీ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అది లేదు. అంటే ఇది ఆటో ఇమ్యూన్ జబ్బు కాదు. అలాగే ఏఎన్ఏ ప్రొఫైల్ చూస్తే చాలామంది ఎంఎన్డి పేషెంట్స్కి ఏఎన్ఏ ప్రొఫైల్ నెగిటివ్ ఉంటుంది. పోనీ ఎంఎన్డి జెనెటిక్ అనుకుంటే 100 కేసులు తీసుకుంటే అందులో 10 కేసులు మాత్రమే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంఎన్డి ఉండడం, నెక్స్ట్ జనరేషన్ రావడం జరుగుతుంది. 90% కేసుల్లో రీజన్ తెలీదు. అంటే ఇది జెనెటిక్ అంటే నో, జెనెటిక్ కాదు. ఓన్లీ ఆ 10% పేషెంట్లో ఎందుకు జెనెటిక్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అది ఎందుకో కూడా చెప్తాను మీకు క్లియర్గా. చాలా జాగ్రత్తగా వినండి యాక్చువల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో, ఇన్‌ఫ్లమేషన్ మార్కర్స్ లేవు. ఏం నెగెటివ్ ఉంది. అంటే ఇది ఆటోఇమ్యూన్ జబ్బు కాదు. ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకొస్తాయి? ఫంగస్ ఓవర్‌గ్రోత్ వల్ల వస్తుంటాయి. సో, ఫంగస్ ఓవర్‌గ్రోత్ వల్ల వచ్చే జబ్బు కాదిది. ఓకే. నెక్స్ట్ నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను. ఈస్ట్ ఓవర్‌గ్రోత్ వల్ల వచ్చే జబ్బులు. మనం అవి గమనిస్తే ఓకే. మన ఈస్ట్ టాపిక్ వెళ్ళేకి ముందు ఇంకొక నేను ఏదైతే ఈ రిపోర్ట్స్‌ని కంపేర్ చేసినప్పుడు గమనించిన విషయం ఏంటంటే, చాలామందికి జబ్బు స్టార్టింగ్ స్టేజ్‌లో టెస్టోస్టెరాన్ బాగానే ఉంటుంది. బట్ జబ్బు ముదిరి కొద్దీ టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంటుంది. అలాగే IGF-1 కూడా తగ్గిపోతుంటుంది. అంటే గ్రోత్ హార్మోన్ టెస్టోస్టెరాన్ జబ్బు స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంటున్నాయి. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ అవి తగ్గిపోతున్నాయి. ఎందుకు ఇలాగా? ఇది చాలామంది పేషెంట్స్లో ఇది అబ్జర్వ్ చేసిన విషయం ఇది. అలాగే ఫీమేల్ పేషెంట్స్లో కూడా టెస్టోస్టెరాన్ అనేది తక్కువ ఉంటుంది. MND పేషెంట్స్లో. సో ఇవి గమనించిన విషయాలు, ఇంకా మరికొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఇప్పుడు ఈస్ట్కి వద్దాం. ఈస్ట్ అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఈస్ట్ ఓవర్గ్రోత్ కానీ ఉంటే, మన చిన్న ప్రేగుల్లో ఈస్ట్ ఓవర్గ్రోత్ ఉంటే మనకు వచ్చి లక్షణాలు ఏంటి? సింపుల్. యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, వేరికోస్ వెయిన్స్, వేరికోసీల్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మగవాళ్ళలో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లైపోమా కొవ్వుగడ్డలు, తలలో హెవీగా చుండుతూ ఉండడం, సైనస్, ఆస్తమా, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చెప్పినట్టు ఉన్నాను నేను. ఇవి ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల వచ్చే లక్షణాలు. ఇందులో మీరు గమనిస్తే యాంగ్జైటీ, డిప్రెషను, ఇవి ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను, వేరికోస్ వెయిన్స్, ఇవన్నీ నర్వ్స్ రిలేటెడ్ యాక్చువల్లీ. అంటే ఈస్ట్ నరాలని ప్రభావితం చేస్తుంది. అంటే వాటిని ఎఫెక్ట్ చేస్తుంది, నెగిటివ్లీ ఎఫెక్ట్ చేస్తుంది, నరాలను వీక్ చేస్తుంది. ఇది ఎలా చేస్తుంది? బేసికల్లీ మనకి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని, అంటే మన బ్రెయిన్ చుట్టూ, అలాగే మన స్పైనల్ కార్డ్ చుట్టూ కూడా ఇది ఉంటుంది. CSF అంటాం షార్ట్ ఫామ్లో, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ CSF ఫ్లూయిడ్లో ఇది ఏం చేస్తుంది? బేసికల్లీ మన బ్రెయిన్కి అండ్ మన స్పైనల్ కార్డ్కి కావాల్సిన అంటే ప్రొటెక్షన్ అందిస్తుంది. అలాగే బ్రెయిన్ కావాల్సిన న్యూట్రిషన్ కూడా అందిస్తుంది. ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, మనం కింద పడినప్పుడు, దెబ్బ తగినప్పుడు డైరెక్ట్లీ బ్రెయిన్కి అటాక్ కాకుండా మధ్యలో ఇది ఒక లేయర్లా ఉంటుందన్నమాట. ఇది కలర్ లేని ఒక లిక్విడ్ ఇది. అలాగే మన స్పైనల్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం కింద పడిన వెంటనే స్పైనల్ కార్డ్ టపక్ పని ఇరిగిపోకుండా దానికి ముందు ఇది ఒక వాటర్ లేయర్ అడ్డంగా ఉంటుంది అనమాట. CSF, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ క్యాండిడా కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్ట్ కానీ ఈ ఫ్లూయిడ్లోకి కానీ ప్రవేశించినాయి అంటే, ఈస్ట్ ఇన్ఫెక్షన్ జరిగి ఆ ఫ్లూయిడ్లోకి కానీ ఈ ఈస్ట్ ప్రవేశించిందంటే, ఇది ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ని, అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీ నర్వస్ సిస్టమ్ని, నరాలని అన్నిటినీ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. మెయిన్లీ బ్రెయిన్ని. యాక్చువల్గా ఈ క్యాండిడా అనేది ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ని ఇంపాక్ట్ చేస్తుందో, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఇది కానీ మన మోటార్ న్యూరాన్స్ని కానీ ఇంపాక్ట్ చేస్తే, నెగిటివ్లీ ఇంపాక్ట్ చేస్తే, డ్యామేజ్ చేస్తే, అప్పుడు వచ్చే జబ్బు MND. మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటంటే, బేసికలీ మన బ్రెయిన్లో అండ్ స్పైనల్ కార్డ్లో ఇలా మోటార్ న్యూరాన్స్ ఉంటాయి యాక్చువల్లీ. వాటి ద్వారానే మన చేతులు, కాళ్ళు ఆడించగలం, మాట్లాడగలం, ఇవన్నీ జరిగేది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏదైనా లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాగ డంబెల్స్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఈ డంబెల్ని ఇలా పైకెత్తారు అంటే ఏమవుతుంది? ఇక్కడ రైట్ హ్యాండ్ పైకెత్తితే లెఫ్ట్ బ్రెయిన్ ఇక్కడి నుంచి
స్టార్ట్ అయ్యి అక్కడ మోటార్ న్యూరాన్ సిగ్నల్ ఇక్కడ దాకా వచ్చి స్పైనల్ కార్డ్ దగ్గర ఇది ఇలాగ వస్తుంది. సో ఇలాగ ఈ బ్రెయిన్ నుంచి ఈ స్పైనల్ కార్డ్కి వచ్చి మధ్యలో ఉండి మోటార్ న్యూరాన్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే వచ్చేదే ఎంఎన్డి. అలాగే స్పైనల్ కార్డ్ నుంచి చేతికి వచ్చి మోటార్ న్యూరాన్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అది డ్యామేజ్ అయితే వచ్చే జబ్బు పేరు ఏఎల్ఎస్, విచ్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఎంఎన్డి. సో మోటార్ న్యూరాన్స్ డ్యామేజ్ అయితే వచ్చే జబ్బు ఎంఎన్డి. అవి ఎలా డ్యామేజ్ అవుతుంటాయి? ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతుంటాయి. దీనిని చాలా స్టడీస్లో ఫైండ్ అవుట్ చేశారు. యాక్చువల్గా దీనికి కన్ఫర్మేషన్ లేకపోతే ఆ స్టడీస్ మరీ అంటే ఈ రీజన్ ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఇది ఫైండ్ అవుట్ చేసేది స్టడీస్ చేసేది. బట్ ఇది ఎగ్జాక్ట్ రీజన్ అనే మాట బయట పెట్టలేదు ఎవరు కూడా. బట్ చూస్తుంటే ఇదే ఎగ్జాక్ట్ రీజన్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరినైతే పేషెంట్స్ని గమనించానో వాళ్ళల్లో ఈ ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉండడం కూడా గమనించాను యాక్చువల్లీ. బట్ ఇక్కడ స్పెసిఫికల్లీ చాలామందిలో ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ స్కిన్కి జాయింట్కి కాకుండా డైరెక్ట్లీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటి మీద అంటే నరాలను ఇంపాక్ట్ చేసినాయి. ఈస్ట్ ఎక్కువ ఉండి యాంగ్జైటీ, డిప్రెషను, ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లామేషన్ ఎక్కువ ఉండదు. ఈస్ట్ ఎక్కువ ఉండి సెబరేక్ డెర్మటైటిస్, ఇందాక నేను లిస్ట్లో సెబరేక్ డెర్మటైటిస్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈస్ట్ ఓవర్గ్రో అయినప్పుడు సెబరేక్ డెర్మటైటిస్ అనే ఒక స్కిన్ డిసీజ్ వస్తుంటుంది. అది కానీ ఉంటే మీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంటుంది. అది సెబరేక్ డెర్మటైటిస్ ఎక్కువ అవుతున్నప్పుడు వస్తుంటుంది. సో ఈస్ట్ అండ్ అంటే ఈ విధంగా కొన్ని ఫిజికల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఈస్ట్ రిలేటెడ్ స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంటుంది. బట్ ఇన్ఫ్లమేషన్ అనేది ఫంగస్కి ఎక్కువగా ఉంటుంది, ఈస్ట్కి చాలా తక్కువ సందర్భాల్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో ఈస్ట్ వల్ల ఏదైతే ఈ నరాలు దెబ్బతిని బ్రెయిన్ సెల్స్ దెబ్బతిని ఇలా యాంగ్జైటీ ఏమైనా వస్తాయో ఆ టైంలో మనకి ఇన్ఫ్లమేషన్లో అవి కనిపించవు. సో ఈస్ట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి నరాలు పాడైతే ఎలాగ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ కనిపించవో అదేవిధంగా మోటార్ న్యూరాన్స్ కానీ డ్యామేజ్ అవుతుంటే అప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ మార్కర్స్లో కనిపించవు. ఎందుకంటే ఈఎస్ఆర్, సిఆర్పి అనేవి దేని రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా అప్పుడు మనకు కనిపించే ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఇవి నరాలు డ్యామేజ్ అయినప్పుడు, మోటార్ న్యూరాన్స్ దెబ్బతిన్నప్పుడు ఇవి చేంజ్ అవ్వవు. అందుకని ఇన్ఫ్లమేషన్లో కనిపించదు. అండ్ ఇది ఫంగస్ ఓవర్ గ్రోత్ అండ్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిసీజ్ కాదు, ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిసీజ్. కాబట్టి ఆటోఇమ్యూన్ ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. సో అది సంగతి. సో ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల మనకి వచ్చిన డిసీజ్ ఈ ఎంఎన్డి. దీనికి ఇంకొక నేను రీజన్ చెప్తానంటే, ఏదైతే నేను ఈస్ట్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ దాని ప్రకారం డైట్ ఇస్తూ, దాని ప్రకారం సప్లిమెంట్స్ ఇస్తూ, దాని ప్రకారం కొన్ని డిఫరెంట్ ఇవి ఇస్తూ, అలాగే మజిల్స్ చనిపోకుండా అండ్ బోన్స్ కానీ బలంగా ఉండేలాగా, మజిల్స్ బలంగా ఉండేలాగా ఏదైతే విధానాలు పాటిస్తున్నామో దాని ద్వారా ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రెస్, ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వలేదు. ఫ్యూచర్లో అవుతుందో లేదో ఇంకా చూడాలి. బట్ అట్లీస్ట్ స్టిల్ నో ప్రోగ్రెస్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ స్టేజ్ ఇంకా చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రెస్ వేళలో ప్రోగ్రెస్ అవుతుందా, స్లోగా ప్రోగ్రెస్ అవుతుందా, లేకపోతే స్టాప్ అవుతుందా, లేకపోతే రివర్స్ అవుతుందా, ఇది ఇంకా నేను టెస్ట్ చేసి మీకు రిపోర్ట్స్ని అందిస్తాను. బట్ నాకు 100% ఐ కెన్ సే దీనికి రూట్ కాజ్ అయితే డెఫినెట్లీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇష్యూ ఇది. అండ్ ఇంకొక మీకు ఒకటి చెప్తాను. సేమ్ ఇదే ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అనే లిక్విడ్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అంటే IGF-1 ఇవన్నీ కూడా ఉంటాయి. బేసికల్లీ మన బాడీలో ఏ విధంగా ఉంటుందో బ్లడ్లో, అదేవిధంగా ఆ బ్లడ్లోని ఈ హార్మోన్స్ కాస్త ఈ సిఎస్ఎఫ్ లిక్విడ్లోకి వెళ్తాయి. ఈ లిక్విడ్లో ఇవి కరెక్ట్ లెవెల్లో ఉంటే
మన నరాలు చాలా బలంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ కరెక్ట్ లెవెల్‌లో ఉంటే యాంగ్జైటీ తక్కువ ఉంటది. ఎందుకు ఈ టెస్టోస్టెరాన్ ఈ సీఎస్ఎఫ్‌లో ఉండి ఈ టెస్టోస్టెరాన్ నరాల్ని బలంగా ఉంచుతుంది. ఈ మైలిన్ షీట్‌ని పాడవకుండా చూస్తుంది. అలాగే గ్రోత్ హార్మోన్ కరెక్ట్‌గా ఉంటే ఐజీఎఫ్-1 అనేది కరెక్ట్ లెవెల్‌లో ఉంటే అది కూడా అది ఈ సీఎస్ఎఫ్ లిక్విడ్‌లో ఉండి అది నరాలని ఈవెన్ ఈ మోటార్ న్యూరాన్స్‌ని కూడా బలంగా ఉంచుతుంది. నరాల విషయంలో అయితే ఈ మైలిన్ షీట్‌ని బాగా ఉండేలాగా అండ్ రీబిల్డ్ అయ్యేలాగా, రీజనరేట్ అయ్యేలా చేస్తుంటది. అందుకనే గ్రోత్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ కరెక్ట్ లెవెల్‌లో ఉంటే వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఉండవు. మీరు చూస్తుంటారు మీరు రౌడీలు అని చెప్పేసి అసలు ఏమాత్రం భయపడకుండా ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. మన సినిమాల్లో చూస్తుంటాం. బట్ రియల్ లైఫ్‌లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జైలుకి వెళ్ళి వచ్చి వాళ్ళు కొంతమంది రౌడీలు లాంటి వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు వచ్చి పహిల్వాన్‌లా ఉండి ఒక బలంగా ఉండి అలాంటి వాళ్ళలో చెక్ చేస్తుంటే ఇప్పుడు కూడా టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ లాంటివి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే బేసికల్లీ వాళ్ళకి ఈ భయం ఇలాంటివి ఏది ఉండదు. నేరం చేసేటప్పుడు భయం లాంటివి ఉండవు అనమాట. ఎందుకంటే ఇవి అంత హై లెవెల్స్ ఉంటాయి కాబట్టి. సో, కరెక్ట్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్, కరెక్ట్ లెవెల్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఉన్నప్పుడు నరాలు బలంగా ఉండడం, యాంగ్జైటీ లేకపోవడం, అలాగే ఈ ఎంఎన్‌డి లాంటి డిసీజెస్‌కి అవి డెఫినెట్లీ చాలా స్లో డౌన్ చేస్తాయి. చాలా సందర్భాల్లో స్టాప్ చేస్తాయి. సో, గ్రోత్ హార్మోన్ థెరపీ అనేది, టెస్టోస్టెరాన్ థెరపీ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎస్‌హెచ్‌బీజీ అనేది, ఎస్‌హెచ్‌బీజీ విషయంలో కూడా రీసెర్చ్ జరిగింది. ఎస్‌హెచ్‌బీజీ గానీ అంటే ఒక్కోసారి ఎస్‌హెచ్‌బీజీ కరెక్ట్ లెవెల్స్‌లో లేకపోతే ఇది కూడా టెస్టోస్టెరాన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తుంటది. అప్పుడు కూడా ఈ ఎంఎన్‌డి లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం అంటే పెరిగా అంటే వచ్చే అవకాశం అంటే లేదు. అది క్యాడిడా వల్ల అండ్ ఈస్ట్ వల్ల వస్తుంది. బట్ దాని స్పీడ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు బోధన లాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయడం ఇది కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో, ఇలాగ మల్టిపుల్ విధానాలు, మల్టిపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మనం ఎంఎన్‌డి అనే ఈ జబ్బుని స్లో డౌన్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా డైట్. రవివిడి డైట్ ఏదైతే ఉందో, ఏ విధంగా మేము యాక్చువల్లీ డైజెషన్ స్పీడ్‌ని పెంచి రవివిడి డైట్‌ని యూజ్ చేసి ఈస్ట్‌ని బాడీ నుంచి బయటికి పంపిస్తామో, ఈ టెక్నిక్ ఈ సేమ్ ఎంఎన్‌డి పేషెంట్‌లో కూడా పనిచేస్తుంది. సో, జస్ట్ వి నీడ్ టు వెయిట్. 2 months ఈజ్ స్టిల్ షార్ట్ పీరియడ్. నేను ఇంకొక 2 months చూసి ఇంకా జబ్బు ప్రోగ్రెస్ అవ్వలేదంటే ఐ కెన్ కాన్ఫిడెంట్‌లీ సే దిస్ ట్రీట్మెంట్ ఈజ్ వర్కింగ్ లైక్ సూపర్బ్. సో, దట్స్ ఇట్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.